వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నా పేరు నాగ్ని. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం శివారు వీధివారి లంక గ్రామానికి చెందిన కాశీ జ్యోతి అనే మహిళ ఒక ఏజెంట్ ద్వారా 4 నెలల క్రితం అబుదాబి వెళ్ళింది. అక్కడ అబుదాబికి చెందిన అరబ్ షేక్ ఇంట్లో పనిచేసేందుకు పి గన్నవరంకి చెందిన ఒక ఏజెంట్ ద్వారా వెళ్ళినట్లుగా ఆమె తెలిపింది. వెళ్ళిన నాటి నుంచి బాధిత మహిళకు తిండి లేక, నీరు లేక, సరైన వసతులు కల్పించకపోవడంతో అనారోగ్య బారిన పడింది. ఈ నేపథ్యంలో ఆమె సెల్ఫీ వీడియో ఒకటి తీసుకొని తనని రక్షించమని, తన్ను ఇండియాకు తీసుకురమ్మని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరింది. గల్ఫ్ కంట్రీలో ఇలా వెలుగులోకి రాని మహిళల గాథలు ఎన్నో ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు, ఇతరత్ర కారణాల వల్ల సంపాదన మీద ఆశతోటి గల్ఫ్ కంట్రీలకు వెళ్ళి అక్కడ నరకము అనుభవించి తిరిగి ఇండియాకి రప్పించమని కోరుతూ ఉన్నారు. ఎక్కువగా మహిళలు ఈ తరహా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవలే ఒక వ్యక్తిని గల్ఫ్ కంట్రీ నుంచి నారా లోకేష్ తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అతనికి కూడా ఎడారిలో తిండి, నీరు లేకుండా ఒంటెలకు ఒక కాపలాగా అక్కడ ఉంచడంతో నరకము అనుభవించి అతను కూడా సెల్ఫీ వీడియో తీసుకొని తనని రక్షించమంటూ కోరాడు. అది చూసిన నారా లోకేష్ వెంటనే స్పందించి తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ టీంని పంపించి అతన్ని క్షేమంగా ఇండియాకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ మహిళ కూడా అదే పరిస్థితిలో ఉంది. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆమెను ఇండియాకి తీసుకురావడానికి కృషి చేయాల్సిందిగా ఆమె విన్నపానికి ఎంతమంది స్పందిస్తారన్నది వేచి చూద్దాం. నా పేరు జ్యోతి అండి. కపిలేశ్వరం మండలం ఈదివల్ల గ్రామం. అయితే మాకున్న ఆర్థిక సమస్యను బట్టి నేను ఒక ఏజెంట్ నమ్మి నేను అబుదాబి వచ్చానండి. 4 ముగ్గురు ఉంటారు. నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టారండి. ఇక్కడైతే 4 ముగ్గురు లేరు. ఒక్కరిదాన్ని చేయాలి పని అంతా. అలాగే చేయించుకుంటున్నారు. అయితే సరిగ్గా తిండి పెట్టడం లేదు, అలాగే సరిగ్గా జీతం ఇవ్వడం లేదు, ఇంటి చేసుకోనివ్వడం లేదు. అలాగే నేను వచ్చిన దగ్గర నుంచి పని ఎక్కువైపోయి నాకు అసలు ఒంట్లో బాగుంటలేదు. ఆవేశం వచ్చి గుండెలు ఆగేసి ఎన్నుముకతో ఎంతో బాధపడుతున్నాను. హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు ఇవ్వమంటే అస్సలు పట్టించుకోరు, అసలు ఏమి ఇవ్వరు. అలాగే చేద్దాం పని నువ్వు అనేసి అంటున్నారు. పంపించమంటే పంపించినట్టున్నారు. నేనైతే చాలా బలహీనత అయిపోయి నేను నుంచోలేని పరిస్థితిలో ఉన్నట్టున్నాను. అలాగే చేస్తున్నాను. ఏం చేయాలో తెలియక నేను వీడియో పెడుతున్నాను. దయచేసి ఈ వీడియో చూసిన పెద్దలు, అధికారులు స్పందించి నన్ను నరకం నుంచి నన్ను తప్పించి నా బిడ్డల దగ్గరికి, నా భర్త దగ్గరికి నన్ను ఇంటికి చేర్చండి. చాలా 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 నీరసం వచ్చేసి చాలా బాధపడుతున్నాను. నేను అసలు చూడలేదు. నన్ను తీసుకొచ్చినట్టు కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉండలేక, ఇంటికి రాలేక, ఏం చేయాలో తెలియక చావుకి బ్రతికి మధ్యలో ఉన్నాను. దయచేసి వీడియో చూసి పెద్దలందరూ సహకరించి సహాయం చేసి ఆదుకోండి ప్లీజ్. ఈ వీడియో చేసిన తర్వాత నేను ఎలా ఉంటానో ఏంటో నాకే తెలీదు. చాలా భయంగా ఉంటుంది ఇక్కడ. అసలు 2 రోజులు కూడా అన్నం పెట్టకు, ఒకసారి చాలా వేదన. దయచేసి సహాయం చేసి నన్ను ఆదుకోండి ప్లీజ్. నన్ను ఇంటికి తీసుకెళ్ళండి, నా బిడ్డల దగ్గరికి సహాయం చేయండి. పెద్దలందరూ కలిసి సహాయం చేయండి. పేరు కాశీ చంద్రశేఖర్ అండి. మాది ఈదివల్ల అండి, కపిలేశ్వరం మండలం మాది. అయితే మా మిసెస్ని మా ఇంట్లో ఇబ్బందుల వల్ల బయటకు పంపించానండి. దుబాయ్ వెళ్ళిందండి. అయితే ఆ గన్నవరం ఏజెంట్ ద్వారా పంపించామండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా నరకం చూస్తుందంటండి. ఇబ్బంది పెట్టేస్తానంటండి. భోజనం లేదంట, తర్వాత ఫోన్ లేదండి. అప్పుడప్పుడు ఎవరో పక్క వాళ్ళు చలిచి ఫోన్ చేస్తుందండి ఒకసారి. అయితే చాలా ఇబ్బంది పడిపోతుందండి. ఇలాగ పైనుంచి దూకేతాను అనేసి అంటుందండి. అయ్యో నువ్వు పైన దూకేయొద్దు, నేను అలాగలోని ఏదో మీడియాకి ఇచ్చేసి నేను రప్పించుకుంటాను, ప్రభుత్వాన్ని ద్వారాగా రప్పించుకుంటానని చెప్పేసి నేను మాట్లాడానండి ఆవిడతోని. అప్పుడు ఆవిడ వీడియో తీసి పెట్టిందండి. ఆ వీడియో ద్వారాగా మేము బయట పెట్టామండి, మీడియాకి ఇచ్చామండి. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలండి? నాకు 2 అబ్బాయిలండి.
ఇద్దరు అబ్బాయిలండి. ఆ పిల్లలిద్దరు కూడా వీడియో చూసి ఏడ్చేస్తున్నారండి. మీరు ఏం చేస్తారండి? నేను ఎలక్ట్రీషియన్ చేస్తానండి. ఏమండి మాది ఇదివరకు నాకండి. నా పేరు మహాలక్ష్మి అండి. మా బయటికి వెళ్ళిన అమ్మాయి మా చెల్లండి. మా మధ్య గారికి వీడియో పంపిందండి. పంపిన కాడి నుంచి నాకు చూపించాడండి. అట్టుకొచ్చి చూపిస్తే చాలా ఇబ్బంది పడుతుందండి. ఆ పిల్లలు మాకు ఆ వీడియో చూసి పిల్లలు ఏడ్చేస్తున్నారండి. అందుచేతన మీరు ఏం చేస్తారో చేసేయండి. మా చెల్లిని మాకు చెప్పిలా అంటున్నానండి నేను. అందుచేతన మీరు తొందరగా మీరు కొంచెం దయించుకుని చూడండి. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.